పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం హైవే మీద టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఎంపీ రఘురామకృష్ణంరాజు 4.5 సంవత్సరాల తర్వాత సొంత గెడ్డపై తిరిగి వస్తున్న తరుణంలో ఘన స్వాగతం పలుకుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఈ నేపథ్యంలో సిద్ధాంతం దగ్గర అయితే టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అయితే ఇక్కడ భారీ సందర్భంతో వాళ్ళకి స్వాగతం పలుకుతాకైతే ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధాంతంలో స్థానికులు కూడా టీడీపీ ఇన్ఛార్జ్ వలవల పార్టీ గారు అయితే ఆనంద్ ఆయనకి మరింత సమాచారం రాబోతున్నారు. ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? రఘురామకృష్ణరాజు గారు సుదీర్ఘ కాలం తర్వాత మరి తన నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం ఆయన స్వగ్రామమైన భీమవరం చేరడానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన చట్టపరంగా పోరాటం చేసి ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఆయన మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించిన పరిస్థితులు ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఆయన మొక్కయాన్ని ధైర్యంతో గత సుదీర్ఘ కాలంగా మరి కోర్టులో అవనివ్వండి, ఎక్కడైతే ఈ ఛానల్స్ ద్వారా అవనివ్వండి, ఆయన వాయిస్ ని విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యాపింపజేసిన పరిస్థితి కనపడతాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా బయటపెట్టిన మరి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు వస్తున్నారు అని అంటే ఇప్పుడు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. మరి ఆయనకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే ఇక్కడ జనసేన సోదరులు కూడా చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకంగా మరి ఆయన్ని స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఆయన మరి మరింత పెద్ద పదవులతోటి మరి కేంద్రంలో ఆయన చక్రం తిప్పేలాగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వెళుతోగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కెమెరా దుర్గారావుతో చంద్రశేఖర్.